ప్రైజ్ ద లార్డ్. దీన దయాళుడైన యేసుక్రీస్తు ప్రభులవారి శుభనామములో మీ అందరికీ కృపా సమాధానము కనికరము విస్తరించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్య భాగము. యెహోవా మీ ఎడల దయచూపునుగాక. యేసయ్య సన్నిధిలో దీనులై విరిగి నలిగిన మనస్సుతో ఆయన పాదముల చెంత నిత్యము నిలిచి ఆయనను ప్రేమిస్తూ ఆయనను అనుసరిస్తూ ఆయనకు అనుకూలమైన జీవితమును జీవిస్తూ ఆయనను సేవిస్తూ ఆయన చిత్తమును నెరవేర్చుచు ఆయనను సంతోషపరచుచు ఆయన కొరకు నిత్యము ఎదురు చూచుచున్న పరలోక వారసులారా, ఆయన మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ సంఘం ఎడల, మీ సేవకుల ఎడల కలిగిన సమస్తము ఎడల దయచూపునుగాక. మనం నిత్యము సేవిస్తున్న యేసునాథుడు దయగల దేవుడై ఉన్నాడు. ఆయన దయామయుడు. ఆయన దయ ఆయుష్కాలముండును. ఆయన దయాళుడు గనుక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. ఈ దినము వరకు ఆయన సన్నిధిలో ఈ స్థితిలో ఉన్నాము అంటే అది ఆయన దయ వలనే అనే సంగతి ఎప్పటికీ ఎన్నటికీ మరవకూడదు సుమి. మనం బ్రతికి బట్టగట్టి బైబిల్ చేతబట్టి ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగా ఉన్నామంటే ఆయన దయ. ఎందుకు పనికిరాని మన జీవితం ఎడల ఉన్నతమైన ప్రేమ చూపి పాప శాప రోగ అపవాది బంధకముల నుండి విడిపించినది, రక్షించినది, ఆయన సన్నిధిలో నిలిపినది ఆయన దయచేతనే అన్న సంగతి ఎప్పటికీ మరవకూడదు. యేసయ్య ఇంతగా మీ ఎడల దయచూపుడు. మేము ఏ పాటివారము మంచితనము మచ్చుకైనను కనబడని మన జీవితం ఎడల ఆయన దయచూపునుగాక. మనుషుల దయ మారిపోవును, నిత్యము నిలిచి ఉండదు, శాశ్వతమైనది కానే కాదు. ఆయన దయ శాశ్వత కాలము నిలిచి ఉండును. ఆయన సన్నిధిలో దీనులమై కృతజ్ఞత గలవారమై ఉందుము. ఆయన దయ మన ఎడల చూపునుగాక. ఆయన దయ మన మీద నిత్యము నిలిచిన ఎడల మన జీవితములో, కుటుంబములో ఘనకార్యములు ఆయన చెయ్యనై ఉన్నాడు. దయగలవారి ఎడల ఆయన దయగల దేవుడై ఉన్నాడు. దీనుని ఎడల ఆయన దయ చూపును. ఆయన దయ మనకు చూపిన ఎడల మనము చేసిన మర్ర వినును. మన ప్రార్థనన్నిటికీ జవాబు దొరుకును. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయును. ప్రార్థనలన్నీ సఫలపరచును. ఆయన మనలను దయతో కప్పి ప్రతి విధములైన శాపములు, రోగములు, అపాయములు, ప్రమాదములు, సాతాను అగ్నిబాణములు, అపవిత్రమైన ఏ కార్యము మన మీదికి రానివ్వకుండా ఆయన కేడముగా తన దయతో కప్పును. సురక్షితముగాను క్షేమముగాను నిలిచెదము. మనకు దయ చూపవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆయన దయా దృష్టికి పాత్రులముగా నిలిచెదము. మనము జ్ఞానముతో నిండి అన్ని విషయములలో ఎదుగునట్లు, బలము పొందునట్లు ఆయన దయ మన మీద నిలిచి ఉండునుగాక. ఆయనను వెదుకు వారికి దయచూపగల దేవుడు నీకు కావలసిన సమస్తమును కూడా ధారాళముగా తన దయచేతనే దయచేయును. కావున నా దేవుని ప్రియులారా, ప్రతి దినము ఆయన దయకు పాత్రులమై ఆ దయనొందిన వారమై ఈ ఆత్మీయ జీవితం సమస్తమును నెరవేర్చిన వారమై ఆయన ఎదుట నిలిచెదము. ఆయన దయలో దాగి ఉన్న దైవత్వము అంతయు అనుభవించి ఆయన వలె మారుదుము అని రాకడ కొరకు సిద్ధపడెదము. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరెంతైనా దయగల దేవుడవు, దయామయుడవు, దయ చూపడానికి శక్తిగల దేవుడవే ఉన్నారు. నీ ప్రజలు మీ వైపు చేతులు చాపి దీనులై మీ సన్నిధిలో మర్రపెట్టుచు ఉండగా, దయ చూపుచు ఉండగా వారి ఎడల మీరు దయ కలిగిన వారి ప్రార్థన ఆలకించమని కోరుచు ఉన్నాం. అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉండి వారిని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, సహాయం అందించి మీ కృపతో నింపమని కోరుతున్నాం. మీ దయతో మీరు కప్పి రాకడ వరకు నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మీ కలిగిన సమస్తమునకు ఆయన దయచూపును గాక. గాడ్ బ్లెస్ యూ.